నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రక్షణ లేని ప్రయాణం, రైలులో ప్లే కార్డ్స్ ఆట ఆడుతున్న ప్రయాణికులు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా. నీలి చిత్రాలు తీస్తూ బాలికపై లైంగిక వేధింపులు, మాజీ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్. ఉచిత ఇసుక విధానం కీలక పరిణామం. నేటి నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్. అమరావతి ఓఆర్ఆర్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్. శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం. బ్రిటన్ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్. డబుల్ స్మార్ట్ షూటింగ్ కంప్లీట్. రైలులో గవర్నమెంట్ ఉద్యోగులు ప్లే కార్డ్స్ ఆట ఆడుతూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి రైలు నెంబర్ 17027 గల రైలు కర్నూలుకు బయలుదేరే రైలులో చోటు చేసుకుంది. వీరు పెద్ద పెద్ద కేకలు వేస్తూ చిన్న చిన్న గొడవలు చేసుకుంటూ ప్లే కార్డ్స్ ఆటలు ఆడుతూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ రైలులో రైల్వే పోలీస్ సిబ్బంది కానీ అధికారులు టీసీ కానీ ఎవరూ ప్రయాణం చేయరు. ప్రయాణికులు భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి ప్రయాణాలు చేయక తప్పటం లేదు. ఇలాంటి సంఘటనలు రైల్వే అధికారులకు కానీ రైల్వే పోలీస్ అధికారులకు కానీ కనపడటం లేదు. ఇలాంటి ఘటనలు అరికట్టడం చేత కాదు, కానీ రైల్వేలో నెలవారీ టార్గెట్స్ పూర్తి చేయడమే ఈ రైల్వే అధికారుల లక్ష్యమని ప్రయాణికులు గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకై చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ నిర్మాతలను తయారు చేసే బాధ్యతను విద్యాశాఖ స్వీకరిస్తున్నదని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించేది విద్యాశాఖనే అని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టాలని, విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట విహెచ్పిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొజ్జ జీవరత్నం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవానీ చౌదరి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు దివ్యాంగులకు ఆసరా పింఛన్ 4000 నుంచి 6000 వరకు పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలు, ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, వికలాంగుల చిరు వ్యాపారం కోసం ప్రభుత్వ స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని, వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇవాళ కర్నూలులోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుధాకర్ ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని రీచ్లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టర్లుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇవాళ రేపట్లో ఉచిత ఇసుక విధానంపై ఉత్తర్వులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక విక్రయాలపై పూర్తి అధికారం జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అప్పగించనున్నారు. సీనరేజ్ ఛార్జ్ టన్నుకు 88, రవాణా ఖర్చు జీఎస్టీ 18% కలిపి ధరలను కలెక్టర్లు ఖరారు చేస్తారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings,
fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ లో భాగంగా భారత యువ జట్టు ఈ రోజు తొలి మ్యాచ్ ఆడనుంది. హరారే వేదికగా సాయంత్రం 4:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ 4-5 ఛానళ్లలో ప్రసారం అవుతుంది. అటు రోహిత్ కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ తో జట్టు కూర్పుపై బీసీసీఐ దృష్టి పెట్టగా వారి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి యువ క్రికెటర్లకు ఇది ఓ ఎంట్రన్స్ టెస్ట్ లా మారింది. మరి ఈ టెస్ట్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం 20 నుండి 25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో CRDA పరిధిలో 189 కిలోమీటర్ల మేర ఈ ORR ను నిర్మిస్తారు. అలాగే విజయవాడ తూర్పు బైపాస్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి, హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ ఫీల్డ్స్ ఎక్స్ప్రెస్ వే మేదరమెట్ల అమరావతి రహదారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది. శ్రీశైలం దేవస్థానం వ్యాంపీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీపీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని ఆర్కియాలజీకి పంపగా ఆ లిపి 14-15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి. బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో రాచెల్ రీవ్స్ ను తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమిస్తున్నట్లు నూతన పీఎం స్టార్మర్ తెలిపారు. 45 ఏళ్ల రీవ్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఎకానమిస్ట్ గా పనిచేశారు. 2010లో ఆమె తొలిసారి లేబర్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆర్థిక వృద్ధే లేబర్ పార్టీ ప్రధాన మిషన్ అని ఆమె పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు స్టార్మర్ కు ధన్యవాదాలు తెలిపారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ స్మార్ట్ షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని మూవీ యూనిట్ వెల్లడించింది. కావ్య తాపర్, సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి రామ్ కాంబోలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రక్షణ లేని ప్రయాణం, రైలులో ప్లే కార్డ్స్ ఆట ఆడుతున్న ప్రయాణికులు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా. నీలి చిత్రాలు తీస్తూ బాలికపై లైంగిక వేధింపులు, మాజీ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్. ఉచిత ఇసుక విధానం కీలక పరిణామం. నేటి నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్. అమరావతి ORR కి కేంద్రం గ్రీన్ సిగ్నల్. శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం. బ్రిటన్ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్. డబుల్ స్మార్ట్ షూటింగ్ కంప్లీట్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.